2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. స్పెషల్ పెట్టుబడి వీడియోస్ చాలా హ్యూజ్ డిమాండ్. నేర్చుకునే విషయంలో సార్ గోల్డ్ సిల్వర్ మేము ఎలాగో నేర్చుకుంటున్నాం కదా, కాస్తంత షేర్ మార్కెట్లో కూడా ఒక రోజులో 500 నుంచి 10,000 రూపాయలు రిస్క్ తీసుకొని ఎలా సంపాదించుకోవచ్చు పర్ డే అని చెప్పేసి చాలామంది అడిగారు. బేసిక్గా ఏంటంటే మనము నేర్చుకునే విషయంలో ఎప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎందుకంటే నేర్చుకుంటే మీరు పర్ డేకి 500 ఏంటి, 10,000 ఏంటి, 1,00,000 రూపాయలు కూడా సంపాదించవచ్చు, బట్ రైట్ నాలెడ్జ్తోనే. ఎందుకంటే అందరూ ఒక మంచి యూనివర్సిటీకి కానివ్వండి, ఒక మంచి పేరున్న కాలేజ్ కానివ్వండి ఎందుకు వెళ్తారు? అక్కడ నా పిల్లలకి ఒక సరైన పద్ధతిలో ఒక మంచి చదువు ఇస్తారు కదా అని చెప్పి ఆ ఆశతో, ఆ నమ్మకంతో. సో దాట్ మీరు కూడా చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్న వాళ్ళు కానివ్వండి, మీరు పెద్దగైన తర్వాత మీ పిల్లల్ని మీరు చదివించడం కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ చదువు అనేది, నేర్చుకోవడం అనేది మన జీవితకాలం, మనం చనిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా నేర్చుకునే అవకాశం దొరికినప్పుడు వద్దు అని చెప్పకూడదు. ఎందుకంటే అది ఎప్పుడు నేర్చుకున్న విషయం మనకు పనికొస్తుందో మనకే తెలియదు. సో కాబట్టి స్పెషలీ నేను ఎప్పుడైతే డబ్బు విషయంలో మాట్లాడుతున్నానో, ఎడ్యుకేషనల్ వీడియో గురించి చెప్పబోతున్నానో, సో ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుందంటే మీకు సరైన ఎడ్యుకేషన్, సరైన నాలెడ్జ్ తీసుకోవడం వల్ల. సో సరైన నాలెడ్జ్ అంటే ఏంటి, అసలు ఎలా తెలుసుకోవాలి ఇది సరైన నాలెడ్జ్ కాదు, అది సరైన నాలెడ్జ్ అన్న విషయం అని? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేయండి, అంటే చూడండి, గమనించండి. గమనించిన తర్వాత రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒక నెల తర్వాత అంటారా, వారం తర్వాత అంటారా, ఆ డౌట్స్ అన్నీ నన్ను అడగండి. సార్ ఇది మీరు చెప్పారు వీడియో, ఇది మీరు వీడియోలో చెప్పిన తర్వాత ఇలా నేర్పించారు, ఆ నేర్చుకున్న దాన్ని నేను అమలు చేస్తున్నాను, దాని గురించి నేను ఇంకా రివిజన్ చేసుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది ఆర్ పెద్ద డౌట్ ఉంది, ఇది ఏదో కాస్తంత నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఖచ్చితంగా మీరు నన్ను అడగండి కాల్ చేసి. బట్ ప్రతిరోజు మీరు వ్యాపారం చేయడంలో కానివ్వండి, వ్యవసాయం చేయడంలో కానివ్వండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా రిస్క్ అనేది ఉంటుందండి. కానీ ఇప్పుడు ఒక కూరగాయల వ్యాపారస్తుడు కానివ్వండి, ఆర్ ఒక షోరూమ్ పెట్టిన వాళ్ళు కానివ్వండి, ఆర్ అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, లాస్ రాకుండా లాస్ తగ్గించుకునే పద్ధతులు ఏంటి, ప్రాఫిట్ ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, నేను తక్కువ ఖర్చుతో నేను ఎక్కువ రాబడి నేను పర్ డే ఎలా సంపాదించుకోవాలి. పర్ డే అయితే ఇప్పుడు మన రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ గారు ఉన్నారు, ఆయన నిమిషానికి ఎన్నో వేలు, లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు నిమిషానికి. సో మనమైతే రోజు గురించి మాట్లాడుతున్నాం. సో మీరు చాలా పనులలో బిజీగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో ఒక గంట సేపు, ఆ టైంలో కూడా ఒక 500 నుంచి 10,000 మధ్యలో ప్రాఫిట్ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా రిస్క్తో కూడిన పని ఉంటుంది. బట్ రిస్క్ని మనము డైలీ ఎలాగో మేనేజ్ చేసుకుంటున్నాము. ఆఫీస్ నుంచి రావడం, వెళ్ళడం ఇంటికి, ఆర్ బయటికి వెళ్ళడం పర్సనల్ పనుల మీద, ఆర్ వ్యాపారం చేయడం అనే విషయంలో రిస్క్ అనేది ప్రతి చోట్ల ఉంది. కానీ ప్రాఫిట్ కూడా మనం ఎలా సంపాదించుకోవాలో మనకు అందరికీ తెలుసు కదా. డ్రైవ్ ఎలా చేయాలో అందరికి తెలిసినప్పుడు సేఫ్టీగా ఉండడం కూడా మనందరికీ తెలుసు. సో కాబట్టి మీరు ఆ సేఫ్టీ జోన్ని పాటిస్తూ ఎక్కువ అత్యాశకు వెళ్లకుండా నార్మల్గా ఉండేసి కరెక్ట్గా ట్రేడ్ చేసుకొని ఎలా డబ్బులు సంపాదించుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక నిఫ్టీ 50 చార్ట్ అనమాట. నిఫ్టీ అంటే ఏంటి? నేషనల్ ఇండెక్స్ ఫార్ 50 స్టాక్స్ అనమాట. సో NIFTY 50 అని ఉంటుంది, అంటే ఇది ఒక ఇండెక్స్ అనమాట. సో దీని మీద ఆధారపడి మీకు నిఫ్టీ ఫ్యూచర్స్ ఉంది, నిఫ్టీ ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో ఎలా ట్రేడ్ చేసుకోవాలి అంటే అది మీరు ఎక్కడైతే మీరు నేర్చుకోవాలనుకుంటారో అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. లేదంటే డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి, నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 నిమిషాల చార్ట్లో నాకు ఎలా తెలియాలి ఇక్కడ నుంచి నిఫ్టీ పెరగబోతుంది అండ్ నేను కొంటే పెరుగుతుందా లేదా, గ్యారంటీ ఏంటి? సార్ ఎక్స్క్యూజ్ మీ, మేడం ఎక్స్క్యూజ్ మీ, మీ అందరికి ఒక విషయం చెప్తా, లైఫ్లో దేనికి గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఏదైనా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారనేది ప్రోడక్ట్ మీద ఇస్తారు, కానీ మనిషి మీద ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వరు. సో వ్యాపారమైనా గ్యారంటీ ఉండదు, వ్యవసాయమైనా కానివ్వండి, మన రైతన్నలకు తెలుసు ఆ విషయం, వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఎంత రిస్క్ తీసుకొని మరి వాళ్ళు వానలు వస్తాయి, మంచి పంటలు పండుతాయని చెప్పేసి రిస్క్ తీసుకున్నారు. సో కాబట్టి గ్యారంటీ విషయం గురించి మాట్లాడకండి. ఇక్కడ మీరు సరైన నాలెడ్జ్ గురించి మీరు ఎంతవరకు మాట్లాడతారు, ఎంతవరకు నేర్చుకుంటారో అదే మీకు డబ్బులు తెచ్చి పెడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఒక ట్రెండ్ లైన్తో మీకు స్టార్ట్ చేపిస్తాను. సో ట్రెండ్ లైన్ మనం జనరల్గా వాడేది ఒకలాంటి కైండ్ ఆఫ్ మనకు ఒక కరెక్ట్ మూమెంట్ ఇస్తుందనే ఆ క్లారిటీ కోసం. సో
ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, ఎప్పుడైతే టచ్ చేసినంత వరకు పైకి వెళ్ళిపోతుంది అంటే దానికి అర్థం ఏంటంటే టచ్ చేసిన తర్వాత మళ్ళీ పెడుతుందని చెప్పేసి ఇక్కడ బై చేసుకోవడం, పైకి అమ్మితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు నిఫ్టీ 24,930 పాయింట్లు ఉందండి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు 25,152 వరకు వెళ్ళింది. అంటే అక్కడ 24,950 పాయింట్లు రఫ్లీ అనుకున్నా కానీ ఇక్కడ మీకు 25,150 పాయింట్లు అంటే దాదాపు మీకు 200 to 300 రూపీస్ ప్రాఫిట్ లాగించింది. అంటే 200 నుంచి 300 పాయింట్లు మీకు ప్రాఫిట్ రూపంలో వచ్చాయి. ఇప్పుడు 25 షేర్స్ది ఒక ఫ్యూచర్స్ లాట్ ఉంటుంది, లేదంటే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీకు ఎప్పుడైతే మీరు ఇక్కడ కింద బై చేసుకుంటారో పైకి వెళ్ళిన తర్వాత అప్రాక్సిమేట్గా మీకు 500 నుంచి 5,000, 10,000 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అదే ఒకవేళ పడిపోయేటప్పుడు మనకు ఎలా తెలియాలి అనుకుంటే, ఈ లైన్ని ఎప్పుడైతే ట్రెండ్ లైన్ని బ్రీచ్ అయ్యి కిందికి వచ్చిందంటే చూడండి ఎంత పెద్ద ఫాల్ జరిగింది. అది కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్తో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇదిగోండి ఇలా నిఫ్టీ పడిపోయేటప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడ మరీ ఎక్కువగా పడిపోయింది కాబట్టి కాస్తంత పెరగడం అనేది జరిగింది ఇక్కడ అనమాట. సో కాబట్టి మళ్ళీ పడిపోవడం అనేది కంటిన్యూ అయింది. ఫాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 25,102, అక్కడి నుంచి పడిపోవడం మొదలైతే 25,100 అనుకోండి, 24,860. అంటే ఇక్కడ చూసుకుంటే దాదాపు 140 పాయింట్లు, 25,000 పాయింట్ల కింద, అండ్ పైన మీకు 100 పాయింట్లు, అంటే దాదాపు 240 పాయింట్లు. అంటే ఒక పాయింట్కి కూడా ఒక కనీసము మీరు ఒక 25 షేర్స్ పెట్టుకుంటే 25 into 240 చేసుకుంటే మీకు ఎన్ని వేల రూపాయలు వచ్చాయో మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్లో ఏంటంటే అది ఒక లో బీటా ఇండెక్స్ కాబట్టి కాస్తంత స్లోగా మూవ్ అవుతుంది. కొత్తగా చేసే వాళ్ళందరికీ కూడా నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ ఈస్ టూ డేంజరస్, ఆర్ లేదంటే రిలయన్స్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఒక 5 నిమిషాల చార్ట్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఆ ట్రెండ్ లైన్ వాడిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎలాగా రిలయన్స్ అనేది ఇక్కడ నుంచి పెరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మీకు రిలయన్స్ అనేది పెరగడం జరిగింది. సో దీని తర్వాత ఒక్కసారి టచ్ అయిన తర్వాత లైన్కి మళ్ళీ పెరిగినట్టే పెరిగి మళ్ళీ కాస్తంత కిందికి వచ్చింది. సో ట్రై చేసింది మళ్ళీ పైకి వెళ్ళిపోవడానికి, కానీ ట్రెండ్ లైన్ దాటలేకపోయింది. సో దానికి అర్థం ఏంటి, మీకు రిలయన్స్ ఇక్కడ నుంచి ఫాల్ అనేది మొదలయ్యింది. చూడండి, సో ఇలా మీరు ఒక క్లారిటీతో రావచ్చు. ఈ క్లారిటీ చోట్లో మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇదంతా మనకు ఇంట్రాడేలో 500 to 10,000 రూపీస్ సంపాదించి పెట్టే ఐడియాస్ అనమాట. కాంక్రీట్ ఐడియాస్ ఇవన్నీ కూడా, కానీ రిస్క్ చాలా ఉంటుంది. నేను రికమెండేషన్ ఇవ్వను, బట్ మీరు బాగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే ఇలాంటి రిస్క్ అనేది మీరు తీసుకోండి. ఎందుకంటే లైఫ్లో అందరూ అనుకుంటూ ఉంటారు నేను డబ్బులు ఈజీగా సంపాదించాను, అంత ఈజీ కాదు. ఇదంతా రిస్క్తో కూడిన విషయము. ఈరోజే మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోవడం అంటూ మొదలు పెడితే మాత్రం వదలకండి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎండ్ వరకు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ బీ విత్ కాషన్, బీ అలర్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.